ఆల్సో ఫుల్ లెంత్ ఎపిసోడ్ కోసం లేజీ మసిల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్సో దీని నుండి జనరేట్ అయిన షార్ట్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ది ఆర్ఆర్ఆర్ షో అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మిస్ అవ్వద్దు. సో మీరు రిచ్కి కానీ అల్ట్రా రిచ్కి కానీ ట్యాక్సెస్ ఎట్లా సేవ్ చేస్తారు అంటే, ఇప్పుడు 10 లక్షల వాడికి శాలరీ, 10 లక్షల శాలరీ ఉన్న పర్సన్కి ట్యాక్స్ ఆల్రెడీ కట్ అయ్యే శాలరీ పడుతుంది. కరెక్ట్. అదే ఒక 10%, 10 లక్షల బిజినెస్ ఓనర్కి ఆ రెవెన్యూ ఉంటే 10 లక్షలు ఉన్నవాడికి మీరు ఖర్చులు చూపించి ట్యాక్సెస్ తక్కువ చేస్తారు. ఒకవేళ కంపారిజన్ చూసుకుంటే శాలరీ కట్టేది బిజినెస్లో చూస్తే బిజినెస్ చాలా తక్కువ కడతారు. మీరు CA టు MLAs, MPs అండ్ చాలా సెలబ్రిటీ పర్సనాలిటీస్కి ఎథికల్గా ఏ విధంగా మీరు వాళ్ళకి ట్యాక్స్ తక్కువ చేసినారు, అండ్ అనెథికల్గా ఇఫ్ యూ వాంట్ టు సే ఇండైరెక్ట్గానే మీరు ఇది చేయండి, ఇది చేసినందువల్ల ట్యాక్స్ తక్కువ అవుతుంది అని ఏమైనా ఉన్నాయా అట్లా? సో రెండు ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఒకటి ట్యాక్స్ ప్లానింగ్, రెండు ట్యాక్స్ ఎవేషన్. ఓకే, ఎగ్గొట్టడం. నీట్గా ఎగవేషన్, అదే పదం వాడాలి. ఓకే. సో ట్యాక్స్ ప్లానింగ్ అనేది ఉన్న సెక్షన్స్ బట్టి ఎలా తగ్గించాలి, ట్యాక్స్ ఎవేషన్ అనేది ఎగ్గొట్టడం. వన్ గుడ్ థింగ్ విచ్ మోడీ గవర్నమెంట్ హ్యాస్ బాట్ టు ద టేబుల్, ట్యాక్స్ ఎవేషన్ అనే కాన్సెప్ట్ని చాలా వరకు ఎలిమినేట్ చేస్తారు జనాల మైండ్ నుంచి. బికాజ్ ఏమవుతుందంటే ట్యాక్స్ డిపార్ట్మెంట్ని ఒక కార్పొరేట్ స్టైల్లో రన్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. కొన్నిసార్లు ట్యాక్స్ డిపార్ట్మెంట్ మితిమీరిన సంఘటనలు కూడా ఉన్నాయి. దాన్నే నేను ట్యాక్స్ టెర్రరిజం అంట. అంటే వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు, ఏమవుతుందో తెలియదు, ఫేస్లెస్ అని ఒకటి పెట్టేశారు, బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేస్తారు, ఆస్తులు ఫ్రీజ్ చేస్తారు, వాడు ఎక్కడ ఉంటాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు, ఒక లెటర్ పంపిస్తాడు, ఆ లెటర్లోనే వాడికి రిప్లై ఇవ్వాలి. సో బేసికల్లీ ఏంటంటే ఒక ట్యాక్స్ టెర్రరిజం అనేది ఒకటి స్టార్ట్ అయింది. బట్ ఐ షుడ్ అప్రిషియేట్, వాళ్ళు నిజంగానే మోడీ గవర్నమెంట్ హ్యాస్ రియల్లీ డన్ వెరీ గుడ్ జాబ్. ట్యాక్స్ని ఒక కార్పొరేట్ స్టైల్లోకి తీసుకొచ్చారు. సో అందుకనే ఏంటంటే జనాలు కూడా భయపడుతున్నారు, ఈ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి దీనికి భయపడుతున్నారు. సో ట్యాక్స్ ఎవేషన్ అనే కాన్సెప్ట్ చాలామంది మైండ్లోంచి వెళ్ళిపోయింది. నేను ఎవరినైతే డీల్ చేస్తున్నానో హానెస్ట్లీ దే విల్ నెవర్ స్పీక్ టు మీ అబౌట్ ట్యాక్స్ ఎవేషన్. ఎవ్రీ టైమ్ దేసే ఎంత ట్యాక్సో కట్టుకుందాం, ప్రశాంతంగా ఉన్నాం. ఎవేషన్ అనే కాన్సెప్ట్ లేదు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఈవెన్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా అదొక యుద్ధంలాగా చేస్తున్నారు వాళ్ళు. అండ్ బట్ చాలామంది స్టార్టప్స్ ఈ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పెట్టే టార్చర్కి చచ్చిపోయా కూడా. నాకు తెలిసినవే చాలా ఉన్నాయి. సో ఒకవేళ గవర్నమెంట్ అది దృష్టిలో పెట్టుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. బట్ ప్రిసైస్లీ ఆన్సర్ చేయడానికి సో రెండు ఉంటాయి. ఒకటి ట్యాక్స్ ప్లానింగ్, ఇంకోటి ట్యాక్స్ ఎవేషన్. ట్యాక్స్ ఎవేషన్ అనేది మైండ్లోంచి వెళ్ళిపోయింది ఆల్రెడీ. ట్యాక్స్ ప్లానింగ్ గురించి మాట్లాడుకుందాం. నీకు 10 లక్షలు వస్తున్నాయి, యు ఆర్ ఏ సాలరీడ్ ఎంప్లాయీ. సో నీకు ఆల్రెడీ TDS డిడక్ట్ అయ్యి వస్తుంది, ఎక్స్పెన్సెస్ ఏం క్లెయిమ్ చేసుకోలేవు, యూ ఆర్ ట్యాక్స్డ్. అదే 10 లక్షలు నాకు వచ్చింది అనుకో, నేనేం చేస్తా అంటే నాకు ఇల్లు ఉంది, ఇంట్లో ఒక రూమ్ని నేను ఆఫీస్ కింద సెటప్ చేసుకుంటాను. లెట్సే నా ఇంటి రెంట్ 50,000 కడుతున్నాను అంటే ఆ రూమ్ కోసం లెట్సే 10,000 20,000 కడుతున్నాను అంటే ఆ 20,000 నేను ఆఫీస్ రెంట్ కింద ఎక్స్పెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. రెండోది, నువ్వు పెన్ కొనుక్కుంటావు, లేదు అంటే లెట్సే నువ్వు కార్ కొనుక్కుంటావు. నువ్వు కార్ సాలరీడ్ ఎంప్లాయీ కాబట్టి నువ్వు దాన్ని క్లెయిమ్ చేసుకోలేవు. అదే నేను కారు కొనుక్కున్నా అంటే నేను కారు ఆఫీస్ పర్పస్ కొనుక్కున్నాను, ఆఫీస్ కోసమే ఆ కార్లో నడిపించుకుంటున్నాను, ఆఫీస్ కోసమే పెట్రోల్ ఖర్చు పెడుతున్నాను. ఇవన్నీ చేసుకుని నేను పెట్రోల్ ఎక్స్పెన్సెస్ పెట్టుకోవచ్చు, కార్కి డెప్రిసియేషన్ క్లెయిమ్ చేసుకోవచ్చు, ఇదంతా చేసుకోవచ్చు. సో లెట్సే నువ్వు ఫర్నిచర్ కొనుక్కున్నావు, నువ్వు ఇంట్లో ఈ సోఫాస్ ఉన్నాయి, అదే నువ్వు సాలరీడ్ ఎంప్లాయీ అంటే ఇది క్లెయిమ్ చేసుకోలేవు. అదే నువ్వు బిజినెస్ అనుకో, ఈ సోఫాలు దేనికి వాడుతున్నాము, ఆఫీస్ వాడుతాం. సో ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాము అంటే ఈ సోఫాలు కావాలి. అండ్ వాట్ ఎవర్ దిస్ వీడియో ఇస్ దేర్, దిస్ ఇస్ ఎ ప్రొఫెషనల్ లైఫ్. సో ఈ నువ్వు ప్రొఫెషనల్గా గ్రో అవ్వడానికి ఈ సోఫాలు నీకు హెల్ప్ చేస్తున్నాయి. సో ఖచ్చితంగా దీన్ని ఎక్స్పెన్స్ కింద క్లెయిమ్ చేసుకోవాలి. సో అలా ఏమవుతుందంటే అలా దేర్ ఆర్ సర్టెన్ అడ్వాంటేజెస్ దట్ క్యాన్ బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. సో అలాగే దే కెన్ రెడ్యూస్ ట్యాక్స్. సో ఇట్ ఈస్ ట్యాక్స్ ప్లానింగ్. అనెథికల్ అనే కాన్సెప్ట్ దెర్ ఆర్ విత్ వెరీ ఫ్యూ పీపుల్. ఇప్పుడు అది కూడా చాలా పోయింది. బట్ ఐ వుడ్ సజెస్ట్
బికాస్ బీయింగ్ ఎ చార్టెడ్ అకౌంటెంట్ ఐ డెఫినెట్లీ వాంట్ మై నేషన్ టు గ్రో. సో ట్యాక్స్ ప్లానింగ్ చేస్తాను తప్ప ట్యాక్స్ ఎవేషన్ చేయను. అండ్ నేననే కాదు, I would say 90-95% of the chartered accountants are like that only. They do tax planning. Tax evasion, there are few people, even నేను ఎంకరేజ్ చేయను. బికాజ్ ఏంటంటే మన నేషన్ డెవలప్మెంట్ మనమే ఆపేసుకుంటున్నాం ట్యాక్స్ కట్టించకపోతే, ఎవేషన్ ప్లాన్ చేస్తుంటే. అది వాళ్ళ పాకెట్స్కి వెళ్తుంటే దట్ ఈస్ నాట్ దే. బట్ దానికి హ్యాట్స్ ఆఫ్ టు మోడీ గవర్నమెంట్. బికాస్ రీజన్ ఇస్ దట్ ఫస్ట్ డిమానిటైజేషన్కి వచ్చారు 2016లో. క్యాష్ అంతా నోట్స్ చేంజ్కి వెళ్ళారు, అక్కడ చాలా బ్లాక్ మనీ వెళ్ళిపోయింది. తర్వాత డిజిటలైజేషన్, అదే టైంకి జియో వాడు ఫ్రీగా 1 year ఇచ్చారు. సో దెర్ ఇస్ అ కాన్స్పిరసీ థియరీ, ఈ రెండు కలిసి ప్లాన్ చేశారని. నేను కమెంట్ చేయను, దట్ క్యాన్ బి ఎనీథింగ్. బట్ ఆ 1 year డిజిటల్ ఇంటర్నెట్ ఫ్రీగా ఇవ్వడం వల్ల నీకు పేటిఎం, గూగుల్ పే, ఫోన్పే ఇలాంటి యాప్స్ చాలా ప్రమోట్ అయ్యాయి. పీపుల్ స్టార్టెడ్ యూజింగ్ డిజిటల్ కరెన్సీ. ఎందుకంటే ఏమవుతుందంటే నీకు ఒక కిరాణా కొట్టు దగ్గరికి వెళ్ళి 100 రూపాయలు క్యాష్ ఇవ్వడం కన్నా ఇప్పుడు కిరాణా కొట్టు దగ్గరికి వెళ్ళి పేటిఎం క్యాష్ ఇస్తే వాడు వింతగా చూస్తున్నాడు. సో అప్పుడు ఏమవుతుంది, నీకు ట్రాకింగ్ అనేది వచ్చేస్తుంది. ట్రాకింగ్ అనేది వస్తే ఏమవుతుంది, ట్రాన్స్పరెన్సీ అనేది వస్తుంది. ట్రాన్స్పరెన్సీ అనేది వస్తే ఏమవుతుంది, నీకు దేశానికి రావాల్సిన ట్యాక్స్ అది ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, క్యాష్ డిపాజిట్స్ అలౌ చేయట్లేదు, క్యాష్ విత్డ్రాల్స్ అలౌ చేయట్లేదు. చేస్తే చేసుకోండి, దానికి కూడా మేము ట్యాక్స్ వేస్తాం అంటున్నారు. డబ్బులు ఫారెన్కి పంపించాలంటే 5% టీసీఎస్ పెట్టారు. అది చాలామందికి ఇబ్బంది అవుతుంది. బట్ ఏమవుతుందంటే ఒక రకంగా చూస్తే వీ డోంట్ వాంట్ అవర్ మనీ టు గో అవుట్. బికాజ్ ఏమవుతుందంటే నీ ఫారెన్ రిజర్వ్స్ వల్ల నీ దేశ భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది. నీకు వేరే దేశం నుంచి డబ్బులు వచ్చాయనుకో, అంటే ఏమవుతుంది, వేరే దేశం వాళ్ళు మన మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో మన దేశం అభివృద్ధి చెందుతుంది. అదే మన డబ్బులు వేరే దేశానికి వెళ్ళాయనుకో, ఫర్ సపోజ్ వాళ్ళ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్టు, మనం వాళ్ళ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్టు. ఇప్పుడు లెట్సే మన తమ్ముడో చెల్లో అక్కో యూఎస్ వెళ్ళింది చదువుకోవడానికి. లెట్సే దానికి ఒక 10 లక్షలు 15 లక్షలు ఖర్చు అవుతుంది. అంటే ఏమవుతుంది, 10 లక్షల డబ్బు ఇండియా నుంచి యూఎస్కి వెళ్ళిపోతుంది. అంటే ఏమవుతుంది, ఆ 10-15 లక్షలు యూఎస్ డెవలప్మెంట్ కోసం వెళ్తుంది. ఆ డెవలప్మెంట్ కాలేజ్ ఫీజు అవ్వచ్చు, బట్ అక్కడ కాలేజ్ ఫీజు ఎక్కడికి వెళ్తుంది, కాలేజ్ డెవలప్ చేసుకోవడానికి వెళ్తుంది. కాలేజ్ డెవలప్ చేశాక వాడు కట్టే ట్యాక్స్ ఎక్కడికి వెళ్తుంది, యూఎస్ గవర్నమెంట్కి వెళ్తుంది. సో ఫారెన్ రిజర్వ్స్ని ఆపుతున్నారు, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. బట్ కొన్ని విధాలుగా అది ఇబ్బంది అవుతుంది, అది కూడా చూసుకోవాలి. బట్ మోడీ గవర్నమెంట్ హ్యాస్ రియల్లీ బాట్ లాట్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ టు ద టేబుల్. ట్రాన్స్పరెన్సీ వరకు అయితే హ్యాట్స్ ఆఫ్. చాలామంది ఇబ్బంది పడుతున్నారు, చాలామంది తిట్టుకుంటున్నారు. సో బట్ స్టిల్ బిజినెసెస్కి అయితే దెబ్బ పడింది. బట్ ఇట్స్ ఎ గుడ్ గవర్నమెంట్. ఎందుకంటే మొత్తం ప్రపంచం అంతా మనకేసి చూస్తుంది, బికాస్ ఆఫ్ ద ఆరా హీ క్రియేటెడ్. సో విచ్ ఈస్ రియల్లీ గుడ్ ఫర్ బిజినెసెస్.